హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి షుగర్లెస్ మ్యాంగో క్యాండీ ఎలా చేయాలనేది ఈరోజు నేను చెప్పబోతున్నానండి. షుగర్ యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేసి నేను మ్యాంగో క్యాండీ ఈరోజు ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నానండి. షుగర్ మన హెల్త్కి మంచిది కాదండి. సో నేను బెల్లంతో చేసి మీకు ఈరోజు చెప్తానండి. ముందు నేను 2 మామిడికాయలని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే క్యాండీ అయిన తర్వాత అవి చూడటానికి బాగోవండి. తర్వాత నేను స్టవ్ పై ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అవి కొంచెం హీట్ అయ్యాక ఈ మ్యాంగో ముక్కల్ని అందులో వేసుకుంటున్నానండి. ఈ మ్యాంగో ముక్కలు ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి, లో ఫ్లేమ్లో ఉంచి. వీటిని కలుపుతూ ఉండాలన్నమాట, కింద నుంచి మీదకి. లేదంటే కిందవి ఉడుకుతాయండి, పైవి ఉడకకుండా ఉండిపోతాయి. సో మాటికి మనం కలుపుతూ ఉండాలండి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఎలా ఉడికైనది. సో ఇలా చాక్ పెట్టి ఇలా గుచ్చితే లైట్గా దిగితే చాలండి. సో ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బెల్లం అండి, బెల్లం ఫస్ట్ కింద లేయర్లా వేసుకోవాలండి. నేను తీసుకున్న బాక్స్లో ఫస్ట్ నేను కొద్దిగా పలుచగా లేయర్లా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ముక్కల్ని వేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం లేయర్లో వేసుకోవాలన్నమాట మీద. ఇలా వేసుకున్న తర్వాత 1 డే మొత్తం ఇలా ఆ బాక్స్లో నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని ఎండలో పెట్టాలన్నమాట. నేను ఈవినింగ్ చూపిస్తానండి ఈ బెల్లం అనేది ఎలా కరుగుతుంది అనేది. మీకు మొత్తం వాటర్లా అయిపోతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు మార్నింగ్ చేస్తున్నానండి. ఇది ఇలా మనం పెట్టేసుకొని నార్మల్ టెంపరేచర్లో అయినా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా ఉంచుకోవచ్చు అండి. సో ఇదండి, ఈవినింగ్ అయ్యాక చూడండి మొత్తం వాటర్లో అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక లెమన్ పిండుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి క్యాండీస్ ఏమో పుల్లగా తీయగా ఉంటాయండి. సో నేను ఒక లెమన్ పిండుకొని మళ్ళీ నేను బాక్స్ కప్ పెట్టేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఎండలో పెట్టేశానండి. 1 డే మొత్తం మంచిగా ఎండ తగలాలండి. ఎండ తగిలిన తర్వాత సో మనకి లాస్ట్కి ఇలా రెడీ అవుతాయండి. షుగర్తో చేస్తే వైట్గా వస్తాయండి. నేను బెల్లంతో చేసా కనుక కొంచెం కలర్ మారిందండి, కానీ చాలా 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 టేస్ట్గా ఉంటాయండి. సో ఇవి బయటైనా ఉంచుకోవచ్చండి, ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చండి. 1 మంత్ వరకు ఉంటాయండి పాడవకుండా. సో మనకి తినాలనిపించినప్పుడల్లా పుల్లగా తీయగా ఎంతో టేస్ట్గా ఉంటాయండి. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.